నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, కర్ణాటకలో ఒక వ్యక్తి బట్టతల అని అనడంతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి వినిపిస్తుంది. ఇది ఎలా చూడొచ్చు సార్ ఈ వార్తని? మనకి అంటే టాపిక్ విన్నప్పుడు నవ్వొస్తుంది గానీ, ఇది నిజానికి చాలా దారుణమైన సంఘటన. ఇది బిగ్గర్ ప్రాబ్లమ్ గూడా. అంటే మనకి ఇవాళ ఏమైందంటే ఇంతకుముందు ప్రెషర్ ఉండేది గాదు. అంటే బాడీ ఎలా ఉండాలి? మన ప్రెజెంటేషన్ ఆఫ్ ద బాడీ అనేది ఇంతకుముందు ఉండేది గాదు. ఇవాళ కన్స్యూమరిజం వచ్చిన తర్వాత ప్రతిది చిన్న ఇదుంటే గూడా ఇక్కడ మచ్చుంటే మచ్చని ఎలా తొలగించుకోవాలి? ముక్కు కొద్దిగా ఇదుంటే దాన్నెట్లా తొలగించుకోవాలి? లేకపోతే ఎర్రగా గావాలి, తెల్లగా గావాలి. వాడెవడో పొడుగు లేదని పొడుగు జేసుకోవడానికి ఆ సర్జరీలు చేసుకొని చనిపోవడం. కొద్దిగా లావుంటే సన్నగా గావాలని బేరియాట్రిక్ సర్జరీలు చేసుకొని చనిపోవడం. ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు అందం కోసం. నిజానికి అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్ ఈ 3 ప్రపంచంలోనే ఇవాళ విపరీతంగా డబ్బులు సంపాదించే టాపిక్స్ అన్నమాట. ఈ 3 మన మనుషుల్ని ఎక్కడ బోయినా నలుగురు గలిస్తే అందులో 4 విషయాలు మాట్లాడితే ఖచ్చితంగా ఆరోగ్యం, లేకపోతే అందం ఈ టాపిక్ వస్తది. సో, మనం ఎంత బాగున్నా మనల్ని "నువ్వేంది సన్నగయినావు ఈ మధ్య" లేకపోతే "నువ్వేంది లావైనావు" ఈ ఇదే ఎక్కువ తప్ప నువ్వు హ్యాపీగా ఉన్నావా? బాగున్నావా? అని అడగడం మానేసి, "నువ్వు లావయ్యావే, కొద్దిగా పొట్టొచ్చిందా? నీకా కొంచెం" ఇది గొడవలు ఎక్కువైపోయినాయి. అంటే ముఖ్యంగా కరోనా తర్వాత ఇంకా పెరిగిపోయింది ఆరోగ్యం. అట్లాగే అందం. ఈ ముఖ్యంగా స్త్రీలు పొటెన్షియల్ కస్టమర్స్ బ్యూటీ ఇండస్ట్రీ మల్టీ బిలియన్ డాలర్లు. ఈ నేపథ్యంలో మనం అర్థం చేసుకుంటే కర్ణాటకలో చామరాజనగర్‌లో పరాశివమూర్తి అనే అతను మమత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతను పెళ్ళైనాటికే పెళ్లి చూపులకొచ్చినప్పటికే అతనికి బట్టతల ఉంది. అప్పుడు ఈ అమ్మాయి చెప్పుండాలి. "అరే బాబు! నీకు బట్టతల ఉంది. నేను పెళ్లి చేసుకున్నాను." అతను చేసుకోలేదు. చేసుకునింది. పర్వాలేదని. అయితే పెళ్ళైనాక ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇతన్ని టార్చర్ చేయడం మొదలుపెట్టింది. హ్మ్. ఆమె రెగ్యులర్‌గా డైలాగ్ ఏమంటే, మీద డాష్ లేదు. అంటే బూతు మాట. నెత్తి మీద జుత్తు లేదనుకున్నాం. నెత్తి మీద హ్మ్. జుత్తు లేదు, జోబీలో పైసా లేదు. అనేది ఆ కాంబినేషన్ అన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఇతనికి బట్టతల ప్రాబ్లమే కాదు. బట్టతల పాటు జోబీలో డబ్బులు కూడా లేవు ఈమె ఖర్చు పెట్టడానికి. హ్మ్. అంటే బట్టతలని డబ్బుతో నువ్వు కవర్ చేయొచ్చు. డబ్బుండి బట్టతలుంటే ఓకే. డబ్బు లేకుండా బట్టతలుంటే దాన్ని ఇండైరెక్ట్‌గా నీకు బట్టతల ఉంది. నీతో పోల్స్తే నాకెక్కడ పోయినా అవమానంగా ఉంది. నీ మొగుడికేంది జుత్తు రాలిపోయిందంటున్నారు అనేది ఈమె కంప్లెయింట్. దీంతో ఈమె టార్చర్ పెట్టడం మొదలైంది. వీళ్ళ గొడవలు ముదిరిపోయి ఇతని మీద డొమెస్టిక్ వయలెన్స్ మీద కేసు పెట్టేసింది. ఈ మధ్య కాలంలో డొమెస్టిక్ వయలెన్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి భర్తల మీద. ఆ మధ్య అతుల్ సుభాష్ అని బెంగుళూరులో ఒకతను సంఘటన మనం ఆల్రెడీ స్టోరీ కూడా చేశాము. అతను సుప్రీం కోర్ట్‌కి 58 పేజీల లెటర్ రాసి దాదాపు 2 గంటల పైన వీడియో చేసి సుప్రీం కోర్ట్ జడ్జిలకు పంపించి అతను చనిపోయాడు. అతి దారుణంగా వేధించారు. అంటే మనకి 498 బి గాని తర్వాత ఈ ఆహ్, డొమెస్టిక్ వయలెన్స్ చట్టం గాని ఈ 2 గూడా విపరీతంగా మిస్‌యూజ్ అవుతున్నాయి దేశంలో. అంటే వాటిని తీసుకొచ్చిందేమో స్త్రీలకి సపోర్ట్‌గా ఎందుకంటే డొమెస్టిక్ వయలెన్స్‌కి స్త్రీలు విపరీతంగా గురవుతున్నారు. ఆహ్, దానికోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలనేది సదుద్దేశంతో తెచ్చారు. కానీ చాలామంది స్త్రీలు వాటిని మిస్‌యూజ్ చేసుకుంటూ భర్తల్ని, ఇన్‌లాస్‌ని వేధించడానికి చేస్తున్నారు. అందుకనే మనకి వుమెన్ ఇన్ క్రైమ్ గాని పరిశీలిస్తే ఓవరాల్‌గా వుమెన్ ఇన్ క్రైమ్ రేటు ఇండియాలో అరౌండ్ 6% ఉంది. అంటే 100కి 6 మంది మాత్రమే స్త్రీలు నేరాలు చేస్తున్నారు. జైళ్ళల్లో గూడా వాళ్ళ శాతం 4% కంటే ఎక్కువ లేరు. మొత్తం అరెస్ట్ అవుతున్న స్త్రీలు చూసుకుంటే సంవత్సరానికి 70,000-80,000 మంది అరెస్ట్ అవుతున్నారు. అంటే క్రైమ్‌లో స్త్రీల ఆహ్, వాటా చాలా తక్కువే ఉంది ఇప్పటికి. కానీ ఈ డొమెస్టిక్ వయలెన్స్ కేసుల్లో స్త్రీల వాటా దాదాపు 30% ఉంది. అంటే స్త్రీల క్రైమ్స్‌లో ఒక్కొక్క థెఫ్ట్ లేకపోతే మర్డరు లేకపోతే ఇలాగ మనం డివైడ్ చేసినప్పుడు డొమెస్టిక్ వయలెన్స్‌లో స్త్రీల పార్ట్ ఎక్కువగా ఉంది. హ్మ్. దాదాపు 34, 35% ఉంది. ఎందుకంటే వీళ్ళు నన్ను అరెస్ట్ చేస్తున్నారని అత్తమామల మీద, ఆడబిడ్డల మీద, భర్త మీద పెట్టేసి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది బాగా పెరుగుతుంది ఇండియాలో. ఇదంతా కూడా ఎన్‌సీఆర్‌బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచే నేను చెప్తున్నాను. దాంట్లో ఉన్న అఫీషియల్ లెక్కలే. ఇంకా అన్‌రిపోర్టెడ్ చాలా ఉండొచ్చని చెప్తున్నారు.
సో ఆ యాంగిల్లో ఇతంది కూడా నాకు తెలిసి కోర్ ప్రాబ్లం బట్టతల కాదు, కోర్ ప్రాబ్లం ఈ అమ్మాయి ఖర్చు పెట్టడానికి అతని దగ్గర డబ్బు లేదు. ఈ అమ్మాయి ఏందంటే వాళ్ళ ఇంట్లో అంత ఉన్నవాళ్ళు కాదు. భర్త నుంచి ఆశించింది. భర్త మేబీ అమ్మాయి ఊహించుకొని ఉండొచ్చు. భర్తకు బడతలున్నా కూడా డబ్బులుంది బాగా. నన్ను బాగా చూసుకుంటాడు. నాకు విలాసాలకు ఖర్చు పెడతాడని. ఈ అమ్మాయికేందంటే బ్యూటీషియన్ పిచ్చుంది. రీల్స్ పిచ్చుందంట. రీల్స్ రెగ్యులర్‌గా చేస్తుంది. రీల్స్ అంటేనే మేకప్‌లు, వ్యవహారం కావాలి. దానికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇవాళ మీరు స్త్రీ కాబట్టి మీకు కూడా తెలుసు. ఒక బ్యూటీ పార్లర్‌కెళ్తే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలని. సో, మినిమమ్ 4, 5 వేలు ఉండాలి. సో, ఒక ట్రిప్‌కి అలాగా ఈ దీనికంతా డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? ఆమె సంపాదించుకొని ఖర్చు పెడితే అదొక పద్ధతి. భర్త పెట్టాలి. భర్త పెట్టే పరిస్థితిలో లేడు. దాంతో అతని చేతగానితనాన్ని చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే, ఇది యాడ్ చేస్తారు. నీకు జుట్టు కూడా లేదని. జుట్టుంటే ఈమె వదిలేసేదా? జుట్టుంటే కూడా ఇంకేదో చెప్పేది. నువ్వు పొడువు లేవు అని చెప్పేది. ఏదో ఒకటి ఆహ్, బాడీ షేమింగ్ అంటారు ఇవాళ. సో, అలాగా బాడీ షేమింగ్ చేసి అతన్ని నువ్వు చేతగాని వాడివి అని అతన్ని నిరంతరం ఆమె దెప్పి పొడవడం అనేది ఎక్కువగా చేయడం వల్ల అతనికి ఇంక వేరే మార్గం లేకపోయింది. అవమానాలు తట్టుకోలేకపోయాడు. పైగా పోలీస్ కేస్ పెట్టింది. యాహ్! ఈ ఈ ఆమె పెట్టే టార్చర్ నుంచి ఎలా బయటపడాలో అతనికి అర్థం కాలేదు. దాంతో అతను ఎవరికో ఫ్రెండ్స్‌కి చెప్పుకున్నా, బంధువులకు చెప్పుకున్నా దీని నుంచి బయటపడలేక అతను ఆత్మహత్య శరణ్యం అని పరాశివమూర్తి చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఇప్పుడు కర్ణాటకలో బాగా వైరల్ అవుతుంది. నిజానికి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఆమెకు కూడా కౌన్సెలింగ్ అవసరం. అంటే డబ్బులనేది ప్రతి ఒక్కరికి అవసరమే గానీ, దేనికి ఎంత ఖర్చు పెట్టాలనేది చాలా ఇంపార్టెంటు. మామూలుగా అయితే ఈ మధ్య ఒక సర్వే చేశారు. ఇది బీబీసీ వీళ్ళందరూ కూడా దీన్ని ప్రముఖంగా కవర్ చేశారు. ఇండియాలో 100,00,00,000 మందికి లైవ్లీహుడ్ అంటే మినిమమ్ నీడ్స్ కంటే ఎక్కువ డబ్బులు పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. అంత పేదరికం ఉంది. అంటే ఇండియా రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అంటారు. అంటే డబ్బంతా కూడా కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతం అయ్యుండడం వల్ల మిగతా ఎక్కువ మంది దాదాపు 100,00,00,000 మందికి బేర్ నెసెసిటీస్‌ని దాటి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. మామూలుగా ఒక ఫ్రెంచ్ హిస్టోరియన్ ఆహ్, ఆహ్, బ్రాడెల్ అనే ఒక ఫ్రెంచ్ హిస్టోరియన్ మన నీడ్స్‌ని 3 రకాలుగా చెప్తాడు. ఒకటి లివింగ్ నీడ్స్. లివింగ్ నీడ్స్ అంటే బతకడానికి కూడు, గూడు, గుడ్డ అవి. రెండవది లైవ్లీహుడ్ నీడ్స్. అంటే మనం సంపాదించుకోవాలి. ఈ 3 ఫస్ట్ చెప్పిన నీడ్స్ కోసం. మూడవది లైఫ్ స్టైల్ నీడ్స్. లైఫ్ స్టైల్ నీడ్స్ అనంతం. వాటికి ఇప్పుడు ఒక కారు ఉంటది. నాకు కారు కావాలనేది లైఫ్ స్టైల్ నీడు. కారు కొన్నాక ఆ ఆ డిజైర్ అనేది పోవాలి. నీడ్ ఫుల్‌ఫిల్ అయింది కాబట్టి. కానీ డిజైర్ కంటిన్యూ అవుతుంది. డిజైర్. ఒక కోరిక ఇంకొక కోరికను కోరుకుంటాను. ఇంకా పెద్ద కారు, ఇంకా రిచ్ కారు, ఇంకా అలాగా. అలాగా ప్రతి విషయంలో అన్నమాట. సో, రెండవది మనకి అవసరం ఉన్నా లేకపోయినా షాపింగ్ చేయకపోతే మనం జీవించి ఉన్నట్టు కాదు. అందుకని గతంలో డెకార్ట్ అనే ఫిలాసఫర్ ఐ థింక్ దేర్‌ఫోర్ ఐ యామ్ అని చెప్పాడు. అంటే నేను థింక్ చేస్తున్నాను కాబట్టి నేను బతికున్నట్టు. దీన్ని ఒక సోషియాలజిస్ట్ జిగ్మంట్ బౌమన్ అని ఇవాళ మనుషులు ఎలా అయిపోయారంటే ఐ షాప్ దేర్‌ఫోర్ ఐ యామ్. నేను షాపింగ్ చేస్తేనే బతుకున్నట్టు. షాపింగ్ చేయకపోతే నేను బతుకున్నట్టు కాదు. అంటే డిప్రెషన్‌కి లోనవుతారు చాలామంది షాపింగ్. చాలామంది డిప్రెషన్‌లో ఉన్నోళ్ళు ఎక్కువ షాపింగ్ చేస్తారనమాట. ఈ డిప్రెషన్‌ని తొలగించుకోవడానికి. సో, ఈ ఈ ఎఫెక్ట్ ఈమె మీద కూడా పడింది. ఆమె రీల్స్ చేయడం ఇదంతా. సో, ఆమె కూడా విక్టిమ్ అని చెప్పొచ్చిక్కడ. ఆమె విక్టిమ్ ఆఫ్ ద సర్కమ్‌స్టాన్సెస్. ఇవాళ ఉన్న కన్స్యూమర్ వ్యవస్థకి ఆమె బలైంది. ఆమె వల్ల ఇతను సఫర్ అయ్యాడు. అతను ప్రాణం పోగొట్టుకున్నాడు. దానివల్ల ఇప్పుడు ఆమె కూడా సఫర్ అవుతుంది. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఓకే. ఓకే సార్. థాంక్ యూ.